తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. ఆశీస్సులు తల్లి. అమ్మ, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అని చెప్పి వింటూ ఉంటాం. అసలు ఏంటి ఈ కీర్తనలు? అంటే దేనికి సంబంధించి? రామాయణానికి సంబంధించా, రాముడికి సంబంధించా, అసలు దేనికి సంబంధించి? దాని గురించి వివరణ. తప్పకుండా. ఇది అలా పురాతనమైనవి. ఆ మధ్య రేడియోలో పాడుతుండేవాళ్ళు అనుకో. అయితే ఇది ఎప్పటివి అంటే 1730 సంవత్సరాల ప్రాంతంలో గుంటూరు జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఆయన మునిపల్లె సుబ్రహ్మణ్య కవి అని. ఆయన రామాయణాన్నంతా శివుడు పార్వతీ చెప్పినట్టుగా రాశాడు పాటల రూపంలో అంతా. రామాయణం అంతా మొత్తం రామాయణం అంతా పద్యాల రూపంలోనే ఉంటుంది. అది అందులో ఆయన శివుడు పార్వతీదేవిని ఎంత అందంగా సంబోధిస్తూ చెబుతాడో తెలుసా? వినీల వేణి అంటే నీలి రంగు గల జుట్టు కలదానా, వినుత గుణ శ్రేణి అంటే నువ్వు గొప్పగా, నీ గుణాలు గొప్పగా వినిపించేటట్టుగా ఉండేదానివి, వినవే శర్వాణి అనుకుంటూ ఇట్లా చక్కని పేర్లతోటి అమ్మవారిని సంబోధిస్తూ ఆయన రామాయణాన్ని చెప్తారు. ఇప్పుడు ఇది మనం చెప్పుకోబోయేది ఏమిటంటే బాలకాండలో ఒక పాటకి దానికి పాట అంతా 6-7 చరణాలు ఉంటుంది, పెద్ద పెద్ద చరణాలు అవి. పాటంతా ఇప్పుడు 2-3 చరణాలకి మనం అర్థాలు చెప్పుకుంటే మన టైం సరిపోతుంది మనకి. అటువంటివి అన్నమాట. అంతా చాలా ఆ రోజుల్లో అందరి ఇళ్లలో పాడుకునేవాళ్ళు. తర్వాత రేడియోలో బాగా వచ్చేవి, పెద్ద పండితులు కూడా చక్కగా పాడారు. సరే, ఇదేమిటంటే విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం దశరథ మహారాజు దగ్గరికి వచ్చి శ్రీరామచంద్రుడిని తీసుకెళ్ళాలి యాగ సంరక్షణ కోసమని ఆయన వీళ్ళిద్దరిని తీసుకుపోవటం. అక్కడ వాళ్ళేమో తాటకిని సుబాహుణ్ణి సంహరిస్తారు. మారీచుడు పోయి సముద్రంలో పడిపోయి అటు నుంచి లంకకి వెళ్ళిపోతాడు. అదైపోయిన తర్వాత ఇంకా వాళ్ళు బయలుదేరి అయోధ్యకి తిరిగి వెళ్ళిపోవాలి కదా. వస్తూ ఉంటే దారిలో అహల్య శాప విమోచనం అవుతుంది, అదొకటి అయిపోతుంది. అక్కడి నుంచి ఇప్పుడు మనం పాట వస్తుంది అన్నమాట. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే వెంటనే గబగబా రాముడి అనుమతి తీసుకుని భర్త దగ్గరికి వెళుతుంది. రాముడు కూడా వెనకాల వెళ్తాడనుకో. అది ఘనాంగుడవు రాముని చేనను గగొని గౌతమముని యోధ్యకు జనిన హల్యా. ఆయనేమో రామచంద్రుని చూసి ఏం చెప్తున్నా అంటే, ఘనంబుగను మిథిలాపురంబునను క్రతువరంబునను మహేశ్వరుని చాపం గనుంగొని అనంతరం భయోధ్యకుంజను మన వినమ్రుడయ్యను హరివి నీల వేణి వినుత గుణ శ్రేణి వినవే శర్వాణి. ఆయన ఏం చేశాడంటే, ఋషులకి తెలుసు సీతా కళ్యాణం జరిగేది, వాళ్ళకి మహానుభావులు వాళ్ళకి తెలుసు. కాకపోతే మరి మానవ రూపంలో ఉన్న రామచంద్రుడికి తెలియదు కాబట్టి అట్లా నువ్వు అయోధ్యకు వెళ్ళటం కాదు, ఈ మిథిలా నగరం మీదుగా వెళ్ళు, అక్కడ శివుని శాపం ఉన్నది, దాన్ని చూసి వెళ్ళు అని చెప్పి సలహా చెబుతాడు ఆయన గౌతమ మహర్షి. అప్పుడు వీళ్ళు గంగా నది దాటాలి అని. గంగత భంగ గంగను పొంగుచు దాటి విదేహ రాజపురి చెంగట రాగ నెరింగి జనకుడు చెలంగుచు నెరుదుగను రంగు గజని గాధేయునకును సాష్టాంగ మెసగి పూజించి దిశల్ వెలుగంగజేయు చంద్ర సూర్యులో సురపుంగవులగు నర నారాయణులో శృంగార కళల
తలుపులను బంగారు తలుపులను కానదగిన వీరలెవ్వరెరుంగవలయున దశరథాత్మజులు మంగళకరులీ రామ లక్ష్మణులు మహాభుజులు ఘనులని ముని తెలిపెను వినీల వేణి. అప్పుడు వీళ్ళు గంగానది దాటి వెళితే జనక మహారాజు రాజ్యానికి వస్తున్నారనగానే ఆయనకి తెలిసి మరి మహర్షి ఉన్నాడు కదా, ఆయన్ని చూడటానికి వచ్చి ఆయన పూజలు చేసి పక్కన వీళ్ళని చూసి అంత దివ్య తేజస్సుతో వెళ్ళిపోతున్నారు. వీళ్ళెవరు సూర్యచంద్రులా, లేకపోతే మరి దేవతలైన వాళ్ళు నరనారాయణులా, బంగారు తునకల్లాగా ఉన్నారు, వీళ్ళు ఎవరో చెప్పాలండి చెప్పమని చెప్పి మునిని అడుగుతాడు జనక మహారాజు. చెప్తే వీళ్ళు రామలక్ష్మణులు నా యాగ సంరక్షణార్థం తీసుకెళ్ళాను, తాటకిని దాన్ని మరి సుబాహుణ్ణి చంపాడు, మారుతుని చేసేశారు, వస్తువు దారిలో మరి అహల్య శాప విమోచనం చేశారు. వీళ్ళు సామాన్యులు వాళ్ళు, మహాభుజబలం కలిగిన వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, దశరథ మహారాజు కుమారులు అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆయన. అప్పుడు జనక మహారాజుకి ఆలోచన వస్తుంది. ఎందుకంటే చిన్నతనంలో సీతమ్మవారు ఆడుకుంటూ ఆ శివధనుసు ఉన్న ఆ బండి కిందికి బాలు పోతే ఆవిడ ఎడం చేత్తో ఎత్తేసి దాన్ని బాల్ తీసుకొచ్చింది. ఈ సంగతి జనకుడికి తెలుస్తుంది. చిన్నపిల్ల ఏమిటి, దాన్ని అది ఎత్తి తీసుకురావటం ఏమిటి, కాబట్టి ఈ అమ్మాయికి అంతటి ఘనుడైన బలవంతుడిని చేస్తే తప్ప వివాహం చేయాల్సిందేనని చెప్పి ఆయన అనుకుంటాడు. ఎప్పుడైతే మహర్షి ఈ సంగతి ఇట్లా చెప్పాడో అంతట జనకుడు మంత్రుల పిలిచి పురాంతక విలు తెమ్మని నబడు నచ్చంత బలుల 5,000 పంపిన పంతము మీరదని సంతతమున మణి వస్త్రాదులచే నెంతయు భూషితమై కంఠాసట కాంతమైన విలు తెచ్చిన ధరణీకాంతుడు కనుగొనియా వింత నృపవరులంతా చూడగ సంతోషమున రఘుద్వహుండి చాపమెక్కిడిన చారును సీతాకాంత నిత్తున విని శ్రీరాముడు కనుగొనె మునిధరహాసమునను వినీల వేణి. అప్పుడు ఎప్పుడైతే ఇంత గనులను వీళ్ళు చెప్పారో వెంటనే మంత్రులు పిలిచి జనక మహారాజు 5,000 మందిని బలవంతులు పంపించాడు శివధనుసు తేవటానికి. ఆ శివధనుసు ఎట్లా ఉంది, మన దాన్ని 5,000 మంది మోసుకొని 5,000 మంది బలమైన వాళ్ళు ఆ శివధనుసు అంటే దాన్ని ఒక పెట్టెలో పెట్టారు. దానికి చక్రాలు కూడా ఉన్నాయి. చక్రాలు ఉన్నదాన్ని తేలిగ్గానే తీసుకురావచ్చు. ఆకిచ్చేదాన్ని కూడా 5,000 మంది తేవడం అంటే ఆ ధనస్సు ఎంత ఇది ఉన్నదో మనం ఊహించుకోవడానికి అందట. పరమాత్మ కాబట్టి భగవంతుడు దాన్ని అక్కడి నుంచి సరే అది తీసుకొస్తుంటే అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. సరే ఈ జనక మహారాజు ఏం చేస్తాడంటే, ఈ శివధనస్సు ఇచ్చిన వాడికి మా సీతనిచ్చి పెళ్లి చేస్తాను అని రాముడు కనుక దీన్ని విరిచాడంటే నేను మా సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తానని అనగానే శ్రీరాముడు గురువుగారు ఆజ్ఞ తీసుకోవాలి కదా, దరహాసంతో నవ్వుతూ ఆయన కేసి చూశాట, విశ్వామిత్రుడి కేసి. మరి గురువు గారు కూడా నవ్వుతూ అనుమతి ఇచ్చేశాడు. అక్కడి నుంచి అదే ధనుసు సంగతి చూడమని. అప్పటి నుంచి అప్పుడు శ్రీరాముడు వామకరంబున బిల్లారూఢి గగని నెక్కిర నృపతులు చేరి చూడ దక్షిణ కరము అరుదార దిగిచినప్పుడే సారము చెడి ఫెళమని విరిగేను వైరివరులా ధైర్యముతో కూడి దదారవము దిశల్ నిండగా విమానారూఢులగుచు దేవతల రామునిపై శ్రీ మీర గురి సిరితోరంబుగా ప్రసూన వర్షము దుందుభీతను సురవనితాసుర చారునాట్యములు చెలగరాగముని జనేశుండర్ మిలి కౌగిట నుంచెను వినీల వేణి. ఈయన ఎడం చేత్తో ఎత్తేట దాన్ని, ఎడం చేత్తో ఎత్తి కుడి చేత్తో పైన తాడు అల్లె తాడు అంటారు దాన్ని ఇక్కడ తగిలించాలి కదా, దాన్ని పట్టుకు లాగడం పెడ విరిగిపోయింది. ఆ ధ్వనికి అక్కడున్న రాజులు దిక్కులన్నీ దద్దరిల్లిపోయినాయట.
అక్కడి నుంచి పైనున్న దేవతలందరూ చూస్తూ హ మన ఢక్కా బేరీలు ఇవన్నీ మోగిస్తున్నారు. వాళ్ళందరూ పుష్పాల వర్షం కురిపించేస్తున్నారట రాముడి మీద. ఇక జనక మహారాజు ఆనందం పట్టలేక రాముడిని కౌలించేసుకున్నాడది. ఆ తర్వాత ఈ రాముడు శివధనుస్సు విరిచాడన్న సంగతి అంతఃపుర స్త్రీల సీతమ్మవారి చెలికెత్తెలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ సంగతి చూసి సీతమ్మవారి దగ్గరికి వెళ్ళి, అబ్బో ఎంత మహాబలవంతుడు, ఎంత ఆజానుబాహుడు, ఎంత అందగాడో, మన సీతకి తగినంత వాడే దొరికాడు అనుకుంటూ ఆవిడ్ని బ్రహ్మాండంగా చక్కగా అలంకారాలు చేస్తూ పట్టు చీర గట్టి గట్టి రే పెళ్ళికూతు ఆవిడ్ని తయారు చేసుకున్నారు. పట్టు చీర గట్టి గట్టి రేవికచను కట్టు దిట్ట ముగ గట్టి మృగమదము బొట్టు నుదుటను నచి కనుల కాటుక పెట్టి కురుదువి దట్టంపుగా కీల్ముడి వైచెమరి మట్టు మీర వేడుక చేసరములు జుట్టి స్వర్ణభూషణములు మేననా దట్టంపుగా నొక్క చెలికేల్బట్టి జనకుని పాటి శౌరికి పట్టంపు రాణి నౌదు నేనని తళితోళ కుందనపు బొమ్మవలే నెట్టన రాజమరాళ కరిగతుల నిరాకరింపుతు నడిచెను వినీలా వేణి. ఇవిడికి పట్టు చీర కట్టారు, రకరకాల మృగమదం అంటే కస్తూరి మృగం ఇది కదా, ఆ బొట్టు పెట్టారు, సూర్యచంద్రులు పాపిడి బొట్టు ఇవన్నీ అలంకారాలు చేశారు బ్రహ్మాండంగా. అప్పుడు జుట్టు అది చక్కగా ముడేది వేశారు, రకరకాల ముత్యాలు నగలన్నీ పెట్టారు. ఒక చెలికెత్తి చేయి పట్టుకుని ఆవిడ ఎట్టా నడిచిందిట, నేను విష్ణుమూర్తికి నేను పట్టపురాణ్ణి అవుతున్నానని రాజహంసని ధిక్కరించేటట్టుగా. తర్వాత స్త్రీలని గజగమనంగా కూడా వర్ణిస్తూ ఉంటారు, ఏనుగు నడకతో కూడా వర్ణిస్తారు కదా. అట్లాగే ఎట్టన్న రాజమరాళ కరిగతుల కరి అంటే ఏనుగు, రాజహంస ఏనుగుల వాళ్ళని ధిక్కరిస్తూ నడిచింది ఆవిడ అంత టీవీగా అంత గొప్పగా. సరే వెళ్ళింది. తర్వాత ఇంకా అక్కడేమిటి ఆవిడ పెడుతుంటే తాటంకాద్యుతి దిక్కుల నెల్లను దిటుగొనగ పాపట బొట్టును సరి చాటులేని చంద్ర సూర్యులును సయ్యాట పునను మెరయా తేట ముచ్చపు సరులు పతకములు మేటి చిలుక తాళి తోడబెనగున మాటికి నందెలు గల్లని మ్రోయ దీటులేని వైఖరి సీతావధూటి గుణముల పేటి శౌరికి పట్టం పురాణ పెనగొన మాటికి నందెలు గల్లని మ్రోయగ దీటులేని వైఖరి సీతావధూటి గుణముల పేటి హార కిరీటాది భూషణాడ్యు శేషగిరీసు రామ భూవిభుని చేరిమణి ఆటకమయ మాలిక గళమునని హరిన్ వరించి తినని చనె ముదమున వినీలా వేణి వినుత గుణ శ్రేణి. ఈవిడ ఎట్లా బయలుదేరుతుంది, ఈవిడ చెవులకున్న తాటంక వాటి వజ్రాలు ఇవి కదా, వాటి వెలుగులంతా దిక్కులంతా విరజిమ్మిపోతూ ఉంటే పాపట బొట్టు సూర్యచంద్రులని నగలు పెట్టుకుంటూ ఉంటారు తెలుసా నీకు. ఇక్కడ సూర్యచంద్రులు పెట్టుకుంటూ ఉంటారు అవి. అవి చక్కగా సయ్యాటలు ఆడుతూ తిరుగుతూ ఉంటే చక్కగా మరి ముత్యాపు సరలు పథకాలు ఇవన్నీ ఆవిడతోటి అలంకారం చేసేస్తే ఆవిడ కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని మోగుతూ ఉంటే చేతిలో ఇక ఈయన కిరీటాలు ఇవన్నీ ధరించి ఉన్నాడు రాముడు. ఆయన దగ్గరకు వచ్చేసేసి హటకమయ మాలిక గళమున నిడి హరిని వరించి తినని చని ముదమున ఆవిడ చేతిలో ఉన్న ఆ మాతని ఆయన మెళ్ళో వేసేసి నేను ఆయన వరించేశానని ఆవిడ వెళ్ళిపోయింది. వినీలా వేణి వినుత గుణ శ్రేణి వినవేశర్వాణి. ఈ రకంగా ఈ ఘట్టాన్ని శివుడు పార్వతీదేవికి ఇంత అందంగా వర్ణించి చెప్పాడు.
అది అంతవరకు అధ్యాత్మ రామాయణ కీర్తనల పాట అంతవరకు అయిపోయింది, వరమాల వేసే వరకు. ఇది మళ్ళీ జనక మహారాజు రాజ్యం ఇదంతా దీనిలోకి వచ్చేసారనుకో, సరే ఈ జనక మహారాజు ఆనందానికి హద్దులు లేవు. అక్కడి నుంచి ఆయన ఇక ఆ మిథిలా నగరాన్ని అంతా బ్రహ్మాండంగా అలంకారం చేయండి. మరి సీతమ్మ వారి పెళ్ళి, ఆయనకి నచ్చినవాడు, ఆ అమ్మాయికి తగినవాడు, ఆయనకి నచ్చినవాడు దొరికాడంటే ఆయన ఆనందానికి హద్దులు ఎక్కడున్నాయి. అంతే మిథిలా నగరం అంతా అలంకారం చేయమన్నాడు. సరే అక్కడి నుంచి వాళ్ళ మంత్రుల్ని, మరి శతానందుల వారిని, వాళ్ళ పురోహితుడు ఆయన ఎవరు, ఈ గౌతమ మహర్షి అహల్యాల కొడుకు ఆయన శతానందుల వారని, ఆయన వీళ్ళ దగ్గర రాజ పురోహితుడుగా ఉంటున్నాడు జనక మహారాజు దగ్గర. వాళ్ళతో సంప్రదించి చక్కగా లేఖ రాయించి దశరథ మహారాజుకి తగిన వాళ్ళకి ఇచ్చి, ఎర్చబడితే వాళ్ళకి కాదు. జనక మహారాజు సీతామ్మవారి పెళ్ళి, ఆయన దశరథ మహారాజు అంటే వాళ్ళకి తగిన మనిషికి ఇచ్చి పంపించాలి కదా, అక్కడికి ఎవరో భటుడికి ఇచ్చి పంపిస్తే కుదరదు కదా. అటువంటి చక్కటి మర్యాదలతోటి ఆ లేఖని దశరథ మహారాజుకు పంపిస్తే ఆయన చూసుకున్నాడు. చూసుకుని ఆ లేఖ చూసిన దశరథ మహారాజు పరమానంద భరితుడై అది చదువుకుంటూ భార్యల్ని ముగ్గురిని గవగవ పిలిచాడు. గురువర్య దీవనల్ కొనసాగే పసివారు వీరాది వీరులై వెలసిరయట. చూసా, వాళ్ళ గురువు గారి అనుజ్ఞతోటి, వాళ్ళ అనుగ్రహంతో వీళ్ళు ఈ పసివాళ్ళు పెద్ద వీరాది వీరులాగా వెలిగిపోతున్నట్టు అక్కడ అవతలలో చూసి వాళ్ళతో. కౌసల్య వింటివే కన్నయ్య రాముడు శివధనుర్భంగము చేసినాడు. సుమిత్ర విను మన వెర్రివాగుల తండ్రి ఇనవంశమునకే పేరిచ్చినాడు. కైకేయి మనవాడు కళ్యాణ రాముడై జానకిని కొనసాగినాడు. ఇంతకుని కౌశికిని దయ ఇట్లు వెలసి మన చిరంజీవులకు ఇంత మాట దక్కే. ఈ అయోధ్యయే ఇప్పుడు కదలి వెంట పోవుదము రమ్ము బాలు పెండ్లికి. ఇప్పుడు సచివ సామంతులతో పుర ప్రజలతో సపరివారంగా మిథిలా నగరానికి బయలుదేరాడు దశరథ మహారాజు. చూసావా, కౌసల్య పేరున పిలిచి ఆనందంతో వాళ్ళకి అంత గొప్పగా వాళ్ళకి చెప్పాడు. మరి అయోధ్య కదిలి బయలుదేరింది అను సీతారాముల కళ్యాణానికి. వస్తూ ఉంటే ఇంకా వాళ్ళు వచ్చేస్తుంటే జనకుడు పట్టణం ఎట్లా ఉంది, సీతారామచంద్రుల కళ్యాణ వైభవంతో మిథిలా నగరం జగజ్జగీయమానంగా వెలిగిపోతుందిట. ఇక కళ్యాణ మంటపం చెప్పనే అక్కర్లేదు, అవునా. ఇప్పుడు ఇదంతా ఏం చేస్తున్నారంతకి, పైనుంచి దేవతలు చూస్తున్నారు. మిథిలా నగరము, ఈ అలంకారం, ఈ హడావుడి అంతా చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారట. ఏమనంటే, కన్నులున్నందుక కళ్యాణ మంటప దీప్తులని సూచి తీరవలయు, జన్మించినందుక జనకజారాముల కళ్యాణమును చూడగడగవలయు. వాళ్ళు అనుకుంటున్నారు మనం పుట్టి అక్కడికి వెళ్ళి చూడబోయే జన్మధన్యం కాదని చెప్పి. కరములున్నందుక కళ్యాణ రాముల పొలపులు దర్శించి మ్రొక్కవలయు, ప్రాణమున్నందుక భవ్య దంపతుల ఊరేగింపులోన చెరింపవలయు. అనుచు దివి నుండి అమరుల ఆహ్లాదజనక మానవ శరీరముల దాల్చి మహిత రామబంధు గణముల చేరి వివాహ దర్శనం పునర్చిరి భవతారకంబుగాగా. ఇది మా నాన్నగారు రామలీలాయనం అని రామాయణం కథే రాశారు, పెద్ద ఇంతలో పుస్తకం అది. దానిలో సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు, భట్టిప్రోరు హరికథ హంస అది ఆయన రాసిన పుస్తకంలోంచి ఈ పాటలు తీసుకుని నేను చెప్తున్నా ఇప్పుడు. అది సరే, అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, మానవ రూపాలు దాల్చేసి ఈ పెళ్లివారిలో చేరారు. ఎవరు, దశరథ మహారాజు గ్రూపులో చేరారు వాళ్ళ దేవతలు అందరూ. సరే, అక్కడి నుంచి మగ పెళ్లి చేరారు కదా వాళ్ళందరూ, మగ పెళ్లి వ్యాపారం వాళ్ళు చేరారు. సరే, జనక మహారాజు ఏర్పాట్లన్నీ ఎట్లా చేశారు, చక్కగా ఆడవాళ్ళు పెద్ద ముత్తైదులు అందరూ కూర్చున్నట్టుగా చేస్తాం కదా, ఏర్పాటు చేస్తారు కదా. వాళ్ళు చేసినప్పుడు ఆ ఆడవాళ్ళు చూసి అక్కడ వాడు చెప్పుకుంటున్నారు. ఆడవాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, వాళ్ళలో ఒకళ్ళు విల్లు విరిచే చూడరే శ్రీరాముడు వెలది కొరకు నేడు,
చూడరే ఈ రాజా సుతులు నలుగురిలోన సుందరమైన మందహాసముతో కాముని పోలిక మా రాముడట పేరు వామాక్షి కౌసల్య వరసుతుడితడు దండిగా రాజులను కొలువగా మెండుగా ముచ్చాల గొడుగుల నీడలో నిలుచున్నవాడు నెలత సీతకు విభుడైతడు విల్లు విరిచే చూడరే శ్రీరాముడు వెలది కొరకు నేడు ఆజాను బాహులు అసహాయ సూరులు చారేడు కన్నులు బారేడు సిగవాడు మొలక నవ్వుల ముద్దు చిలుక పలుకుల వాడు జనకరాజల్లుడు జగదీశ్వరుడే తాటకి నిమదమడచినాడు తపస్యాగముగాచినాడు ధీరుడై వేంచేసినాడు జనకసుత పెండ్లాడినాడు విల్లు విరిచే చూడరే మన రాముడు వెలది కొరకు నేడు అని ఆడవాళ్ళందరూ చక్కగా ఒకళ్ళనొకళ్ళు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ సరే మరి మంగళసూత్ర ధారణ మరి సీతారాముల యొక్క తరంబరాలు పోసుకోవటం అంటే ఆ వైభవాన్ని మరి వాళ్ళు చూసి తరించారు, కానీ మనం చెప్పుకుని తరించాల్సిందే అంతే. అప్పుడు త్యాగరాజులు వారు పాడుతున్నారు కళ్యాణం పాట, ఆయనతో పాటు మనం కూడా పాడేద్దాం. ఆడదాం, మీరు పాడండి మేము పవన జాస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభవమే రామా కళ్యాణ వైభవమే పరమేశనుత గీత భవజలధిపోత పరమేశనుత గీత భవజలధిపోత తరణికుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభవమే రామా కళ్యాణ వైభవమే. ఈ రకంగా త్యాగరాజ స్వామి వారు మనం అందరం కలిసి రాముల వారికి కళ్యాణ పాట పాడించేసి హారతి పాట పాడదామంటే రామచంద్రాయ జనకరాజ మనోహర మామకాభీష్టదాయ మహిత మంగళం సీతారామచంద్రాయ జనకరాజ మనోహర మామకాభీష్టదాయ మహిత మంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం రామచంద్రాయ జనకరాయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ మంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహర మామకాభీష్టదాయ మహిత మంగళం సీతారామచంద్ర జనకరాజ మనోహర మామకాభీష్టదాయ మహిత మంగళం. శ్రీరామచంద్రుల కళ్యాణానికి మనం మంగళహారతితో ముగించి ధన్యులమవుదాం. అద్భుతం అమ్మ. మొత్తానికి ఈ విధంగా జరిగింది సీతారాముల కళ్యాణం ఆ రోజుల్లో. ఆ రకంగా మరి ఇప్పుడు అంటే అప్పటి కళ్యాణం ఎలాగో మనం చూడలేకపోయాము, దేవతలు చేసుకునే దేవతలు చేసుకునే కళ్యాణం. కానీ ఇప్పటికి మనం అయితే జరిపిస్తున్నాం కళ్యాణాలు, కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం మీ అప్పుడు జరిగిన విధానానికి చాలా తేడా ఉంటది. మీ రోజుల్లో ఎలా జరిగేదమ్మా? అదంతా పల్లెటూర్లలో కదమ్మా.
పెద్ద పెద్ద రోడ్లు, ఇప్పుడు మీరు వచ్చారు కదా కారులో, ఇట్లాగే రోడ్లు ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరికి తాటాకు పందిళ్ళ అవి వేసేవాళ్ళు. మండపాలు, ఆ? మండపాలు, పందిళ్ళు. పందిళ్ళు వేసేవాళ్ళు. కమ్మని తాటాకులు ఆ వాసన వస్తూ భలే బాగుండేది అసలు. ఆ వాతావరణం ఎంత బాగుండేది. పెళ్ళిళ్ళకు కూడా అట్లాగే తాటాకు పందిళ్ళే వేసేవాళ్ళు. ఆహా. కమ్మని ఆ పచ్చి తాటాకుల వాసనలు వస్తూ బాగుండేవి. ఉమ్, ఉమ్. ఈ రకంగా చేసి చక్కగా వారం రోజులు హరికథలైనా, బుర్రకథలైనా, మన నాటకాలైనా, పాట కచేరీలైనా, రకరకాల ప్రోగ్రాములు, రోజు ప్రోగ్రామ్. 9 రోజులంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఆ, నవరాత్రుల్లో. కొంతమంది శ్రీరామనవమి నుంచి కూడా 9 రోజులు చేస్తారు. ఆహా. అట్లా ఉమ్, అట్లా ఆ రకంగా తోలు బొమ్మలాట, ఉమ్. బ్రహ్మాండమైన భజన బృందాలు వాళ్ళందరూ వస్తూ ప్రోగ్రాములు రోజు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత వచ్చి అప్పట్లో పెద్దవాళ్ళందరూ మగవాళ్ళు కూడా నారాయణ తీర్థుల పాటలు అన్నీ తీసుకుని ఉమ్. వాటంతా ఒక గ్రూపులుగా కూర్చొని చక్కగా ఆర్కెస్ట్రా అది పెట్టుకుని బ్రహ్మాండంగా ఆ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఈ సీతారామ కళ్యాణం సందర్భంగా ఇలాంటి ప్రోగ్రాంలన్నీ బాగా జరుగుతుండేవి. ఉమ్. ఆడవాళ్ళందరూ, అప్పటి ఆడవాళ్ళందరూ చక్కటి కచ్చాబోసి, జరిగిపోసిన కచ్చాబోసి కట్టుకుని, మళ్ళు కట్టుకుని, చీరలు ఉండి, అప్పటి కట్టుబాటు పట్టు చీరలు పెద్దవాళ్ళు కట్టుకునేవి. ఉమ్. ఆ రకంగా చీరలు కట్టుకుని వాళ్ళేమో చక్కగా హారతులు, నైవేద్యాలు స్వామి కోసం తీసుకొచ్చి వాళ్ళందరూ సందడిగా వస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఆ ఎండల్లో పడి ఎంత దూరాల నుంచి కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదు మాకు ఉమ్. అప్పటి రోజుల్లో. చెప్పులు వేసుకోవడం కూడా కొనేవాళ్ళు కాదు పిల్లలకి, ఆడపిల్లలకి ఎందులోను. ఆ. సరే ఏమిటో మీరు మొదటిసారి చెప్పులు ఎప్పుడు వేసుకున్నారు? మేమా మీకు ఎన్నో ఏట? అంత ఏమో ఇంకా పెళ్లి వాటి తర్వాత ఎప్పుడైనా వేసుకున్నామో, ఎప్పుడు పెళ్లి వేసుకున్నామో తర్వాతే? ఏమిటో. అంతే. ఓ. అట్లా ఆ కాళ్ళు కాలుతుంటే గంతులు వేసుకుంటూ ఆ. ఊరుకుంటూ వచ్చి అవి చూడటానికి వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళు చక్కగా అందరికీ తాటాకు మన విసినికర్రలు తప్పకుండా, ఆ తాటాకు విసినికర్రలు అందరికీ పంచిపెట్టేవాళ్ళు. ఇప్పటికీ కూడా పంచిపెడతారు ఊర్లలో. ఊళ్ళల్లో అంటే ఇప్పుడు తెనాలి, విజయవాడ, గుంటూరు ఇలాంటి ఊళ్ళల్లో ఆ 9 రోజులు బ్రహ్మాండమైన ప్రోగ్రాములు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటిల్లో ఆ తాటాకు విసిన కర్రలు తప్పకుండా పంచిపెట్టడం. సరే కర్పూరపు పుల్లల్లాంటివి ఇస్తూ ఉంటారు కదా, కర్పూరం బిళ్ళలు పెట్టి పుల్లలకి పెట్టి ఇస్తూ ఉంటారు కదా అందరికీ. తెలీదమ్మా. అయ్యో, ఇంత పుల్లలకి ఈ కర్పూరం బిళ్ళలు గుచ్చి కమ్మని వాసన వస్తూ ఉంటుంది. అది అందరికీ ఇస్తారు. ఏం చేయాలి అది? వాసన చూడడం కోసం చూసుకుంటూ కూర్చుంటారు. ఆహా. అదొక అట్లా ఆ. ఆ రకంగా అవన్నీ వాడుతుంటే అప్పట్లో గుండిగలు, ఇత్తడి గుండిగలు ఉండేవి. ఇప్పుడు ఈ డబ్బాలు, డ్రమ్ములు కావు, ప్లాస్టిక్ డబ్బాలు కాదు కదా. ఉమ్, ఓ పెద్ద పెద్ద గుండిగలు. ఆ గుండిగల్లో పానకాలు అవి చేసి చక్కగా ప్రసాదాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉండేవాళ్ళు. ఉమ్. పానకాలు అవి ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు. ఆ, పానకం ఆ ఇస్తున్నారు. సంప్రదాయం నడుస్తూనే ఉన్నది బాగా. నేను అవును. చక్కగా అట్లా చేసేవాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత మర్నాడు వసంతోత్సవం అని చేసేవాళ్ళు. ఆ. కళ్యాణం అయిన తర్వాత వసంతోత్సవం. అప్పుడు ఎట్లా ఈ ఎడ్ల బళ్ళ మీద ఉమ్. ఈ గుండిగలతో నీళ్లు, హోలీ చల్లుకున్న రంగు నీళ్లు ఆ. ఆ గుండిగల్లో బాటిల్లో పెట్టుకుని ఒక బండి మీద అంతాను మేళాలు, మన షానాయి, తాషామరప, వాటి పేర్లు, ఏం వాయిద్యాల పేర్లు? పేర్లు, సంగీత తషామరప. వాయిద్యాల పేర్లు. ఆ. తాషామరప, బాకాలు ఓ. అంటాడు ఊదేవాడు. ఆ. అవన్నీ బండి ముందర పెడుతూ ఉంటుంది. ఆ వెనకాల వీళ్ళందరూ ఈ గుండిగల్లో ఇవి ఇప్పుడు ఇవి కొట్టుకుంటూ ఉంటారు కదా, ఈ రంగులు కొట్టుకునేవి. ఆ. అలాంటివి చెక్కతో చేసి ఉండేవి అప్పట్లో. అవన్నీ తీసుకుని వాళ్ళు వస్తున్నారంటే అంతా చూడటానికి వెళ్ళేవాళ్ళం చిన్నపిల్లలందరూ. అందరి మీదకి ఆ వసంతోత్సవం ఆ రంగు నీళ్లు జల్లుకుంటూ, వెనకాలేమో రాముడు బండి వెనకాల వస్తుంది, ఊరేగింపులాగా అట్లా వస్తూ అది ఆ 9 రోజులు బ్రహ్మాండమైన కార్యక్రమాలు అట్లా చేసేవాళ్ళు. వీధి వీధి పది, ఊరంతా భోజనాలు, ఊరంతా సందడే. అట్లా చిన్నతనాల్లో అట్లా ఉండే. 3 దూరాల నుంచి కూడా, మేమంతా చాలా దూరంలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఊరి అంటే ఊరికి ఒక ఆలయమే ఉండేది కదమ్మా అప్పట్లో. ఒక ఊరికి ఒకటే ఆలయం ఉన్నా లేకపోయినా శ్రీరామనవమికి మాత్రం పెద్ద స్టేజ్ కట్టి దాని మీద పెద్దళ్ళు వేసేసి అక్కడ రాముల వారి కళ్యాణం అది చేసేవాళ్ళు. ఇప్పుడు చేయటంలో పార్కుల్లో వాటిల్లో టెంట్లు వేసేసి అంతే. అట్లా ఊళ్ళల్లో తప్పకుండా గుళ్ళు ఉండేవి. శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ ఊళ్ళల్లో తప్పకుండా ఉండేవి. అది ఈ రకంగా చాలా బాగా ఉండేది. అదొక ఆనందం. ఆనందమే బాగుంది. అదే ఆ రకమైన ఊరేగింపులతో సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా జరుపుకునేవాళ్ళు మా చిన్నతనంలో.
సంతోషం అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి